తెలంగాణ రాజకీయాలు అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా చూసుకుంటే అటు అరకపూడి గాంధీ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా చూసుకుంటే మాటల తోటలు తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన 4 వారాల్లో డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. మరో పక్క చూసుకుంటే హైడ్రా అనేది కూడా ఇప్పటికే కలవరపెడుతూ ఉంది. సో ఈ విషయాలన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవచ్చు. సో వీటన్నిటి గురించి ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ తెలంగాణలో రాజకీయాలు అయితే గత కొద్ది రోజులు అయితే వేడిక అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ వీరిద్దరి మధ్య ఈ వివాదం అసలు అంటే అరకపూడి గాంధీకి బీఎస్సీ చైర్మన్ ఇవ్వడంతోనే ఇది మొదలైందని చెప్పుకోవచ్చా ఏంటి అసలు? అంటే ఇప్పుడు అసలు అరకపూడి గాంధీ కూడా మీ పార్టీలో ఉన్నట్లా లేదంటే బీఆర్ఎస్లో ఉన్నట్లా? ప్రస్తుతం అరకపూడి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కాబట్టి పిఏసీ చైర్మన్గా స్పీకర్ గారు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు ఉపయోగించి వారు చైర్మన్గా నియమిస్తే హరీష్ రావు గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి కోపం వస్తుంది. ఎందుకంటే ఆ పదవిని హరీష్ రావు గారు ఆశించిండు. హరీష్ రావు గారిని కాకుండా గాంధీ గారు నియమించడంతో ప్రధానంగా కౌశిక్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఈ మొత్తం వివాదానికి తెరదీసినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇద్దరు మధ్య ఉన్నటువంటి తగాదా ఇది. అదే కాకుండా ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంగానే చూడాల్సిన అవసరం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు. గాంధీ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి షేర్లింగంపల్లిలో కౌశిక్ రెడ్డి గారు నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ వారు ఉంటా ఉన్నారు. అదే కాకుండా వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాబట్టి దీనిని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంగా కాంగ్రెస్ పార్టీగా చూస్తూ ఉన్నాం తప్ప ఇదేదో ప్రజలకు సంబంధించిన వ్యవహారంగా మీ కాంగ్రెస్ పార్టీగా చూడడం లేదు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారి రూపంలో చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆంధ్ర వ్యక్తులను అఘోరపరిచే విధంగా కౌశిక్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా లేదా, కౌశిక్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డిమాండ్ చేసింది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత వ్యక్తులు అగౌరవపరిచిండు. అదే కాకుండా అంతకుముందు మహిళలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు కూడా కౌశిక్ రెడ్డి గారు చేసింది. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చేయనట్లయితే ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కోరింది. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. అయితే మీరేమో ఇప్పటికీ అరకపూడి గాంధీ ఏమో ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారంటున్నారు. ఆయనేమో కాంగ్రెస్లో ఉన్నట్లు కూడా, ఎందుకంటే ఆయన గతంలో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కండువా కప్పడం, తర్వాత మీ పార్టీకి సంబంధించిన ఈ సలహాదారు ఎవరైతే ఉన్నారో వేమి నరేందర్ రెడ్డి ఆయన కూడా ట్విట్టర్లో పెట్టడం, ఇవన్నీ చూసి ఆయన కాంగ్రెస్లో చేరారు అని చెప్పి మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే అంటే జనరల్గా మన అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తూ ఉంది పిఎస్సీ చైర్మన్ అనేది. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దాన్ని నెరవేర్చింది. 2018 ముందు కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరితే ఆనాడు ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ గారికి పిఎస్సీ చైర్మన్ కట్టబెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల గురించి కావచ్చు, అదేవిధంగా పిఎస్సీ చైర్మన్ గురించి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే తప్పులని గతంలో వారే చేసి ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను గౌరవిస్తుంది కాబట్టి పిఎస్సీ చైర్మన్ గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వారి స్పీకర్ గారికి ఉన్నట్టు విచక్షణ అధికారం ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధం లేని వ్యవహారం. ఎందుకంటే స్పీకర్ గారు వారు స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినప్పటికీ స్పీకర్ అనేది అటానమస్ బాడీ కాబట్టి వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారులు ఉపయోగించి వారు నిర్ణయం తీసుకుంటే అనవసరంగా కాంగ్రెస్ పార్టీ రుద్దే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రధానంగా హరీష్ రావు గారిని పిఎస్సీ చైర్మన్గా నియమించకపోవడం మూలంగానే ప్రధానంగా ఈరోజు ఈ ఇష్యూను రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతాం. అయితే ఈ పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ ఇష్యూలో కూడా అనేక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కావాలని చెప్పి అరకపూడి గాంధీకి ఇచ్చి బీఆర్ఎస్లోనే చిచ్చు పెట్టాలని చూశారు అని చెప్పి అదొకటి. రెండోది ఏంటంటే అరకపూడి గాంధీ చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి. అయితే మొన్న దాడి కూడా జరిగింది, కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి వాళ్ళంతా దాడి చేయడం ఇదంతా జరిగింది. సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనకండి ఇదంతా చేపిస్తున్నారనే ఒక వాదన కూడా ఉంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. కాబట్టి కేంద్రం నుంచి సహాయక సహకారాలు పూర్తి స్థాయిలో అందించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మంత్రులంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి గారు కలిసి విన్నవించడం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా
ఆ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చౌహాన్ గారిని కూడా తీసుకొని ఢిల్లీ మన ఖమ్మం తీసుకుపోయి మా డిప్యూటీ సీఎం గారు అక్కడ జరిగినటువంటి ఆస్తి నష్టం విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారాలు అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరింది. అదేవిధంగా దానికి తెలంగాణ రాష్ట్రంలో దాని నుంచి ఏ విధంగా బయటపడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి వివాదాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోలా, ఏ విధంగా ప్రజలను కాపాడాలని ఒకే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా చిన్న చెదురుమల సంఘటన జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా కౌశల్య గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ప్రజల సమస్యల కన్నా కూడా వారి పార్టీ సమస్యలే వారి ముఖ్యమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిజంగా అంటే రీసెంట్గా ఈ గొడవ చూసుకున్నా కూడా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు మహిళల మీద కూడా చేశారు, అలాగే గాంధీ మీద కూడా చేశారు. అయితే ఆయన వెనక ఏమన్నా మరి కేసీఆర్, కేటీఆర్ అన్న వీళ్ళు ఉన్నారనుకోవచ్చా, లేదంటే ఆయన స్వతహాగా వచ్చినాయి అనుకోవచ్చు ఈ వ్యాఖ్యలు? ప్రధానంగా కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్ గారికి, అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారితో వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి, హరీష్ రావు గారికి పిఎస్సి చైర్మన్ ఇవ్వలేదు కాబట్టి, హరీష్ రావు గారు పిఎస్సి చైర్మన్ ఇవ్వకపోవడం మూలంగా తనేదో చేస్తున్నట్టుగా క్రియేట్ చేసే దానిలో భాగంగానే వారేదో పెద్ద లీడర్గా అవతారం ఎత్తాలని ఒక దురుద్దేశంతో మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రయత్నం, గాంధీ గారిను అగౌరవపరిచే ప్రయత్నం, గాంధీ గారి ఇంటి మీద నేను పోయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పేసి తనే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు అది కౌశిక్ రెడ్డి గారు చేశారు. కాబట్టి దానికి స్పందించినటువంటి గాంధీ గారు మీరు రాకపోతే నేనే మీ ఇంటికి వస్తానని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి గాంధీ గారు వెళ్ళిన సందర్భం మనం చూసినాం. కాబట్టి ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ముదినట్టు వివాదంగానే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి గాంధీ గారి వివాదానికి కావచ్చు, కౌశిక్ రెడ్డి వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీగా మేము ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో వరదల విషయంలో కావచ్చు, హైదరాబాద్లో నిమజ్జనం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమై ఖచ్చితంగా ఆ రెండు విషయాల్లో ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం, ప్రజలను దాని నుంచి బయటపడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నిబంధన ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దానిలో భాగంగా హైదరాబాద్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. అయితే ఈ మొత్తం ఘటనలో కౌశిక్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర తెలంగాణ అంటూ ఒక సెంటిమెంట్ కూడా మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే మళ్ళీ అంటే ఈ సెంటిమెంట్ మీదనే తెలంగాణ ఉద్యమం జరిగింది, ప్రత్యేక రాష్ట్రం కూడా వచ్చింది. మళ్ళీ ఒకసారి ప్రజలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా హైదరాబాద్లో విద్వేషాలు క్రియేట్ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసిన కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల ఓట్లు అవసరం లేదు కాబట్టి, ఇప్పుడు తెలంగాణ వాదాన్ని మరొకసారి ముందుకు తీసుకొచ్చినట్లయితే బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగట్టే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో 38 స్థానాలు గెలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, పటాన్ చెరువు, సంగారెడ్డి ప్రాంతంలో దాదాపు 18 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కారణం ఆంధ్ర సెటిలర్స్ అనేది చాలా స్పష్టం. దాన్ని మరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సెటిలర్స్ ఓట్లు అవసరం లేదనే విధంగా సెటిలర్ బతుకొచ్చిన అని చెప్పేసి అనవసరం వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి గారు చేసినట్టునే ఇది బీఆర్ఎస్ పార్టీ చేపించిన వ్యాఖ్యలా, లేదు కౌశిక్ రెడ్డి గారు స్వతహాగా చేసిందా, లేదు కౌశిక్ రెడ్డి గారితో క్షమాపణ చేపిస్తారా, లేదా కౌశిక్ రెడ్డి గారిని పార్టీని సస్పెండ్ చేస్తారనేది చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము కోరితే ఇప్పటివరకు వారు స్పందించలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, కౌశిక్ రెడ్డి గారితో క్షమాపణ చేపిస్తారా, లేదు మీ బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలు అని చెప్పేసి మీరే ఒప్పుకుంటారా, లేదు కౌశిక్ రెడ్డి గారిని, గాంధీ గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నాం. రైట్. ఒకసారి ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయానికి వస్తే మీ సీఎంఏ గతంలో చెప్పారు పార్టీ మారిన ఎమ్మెల్యేలని రాళ్ళు కొట్టి చంపండి అది ఇది అని చెప్పి అన్నారు. అయితే ఇప్పుడు మరి మీ పార్టీలోకి ఇప్పుడు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు చేసుకున్నారు. ఈ తాజాగా చూసుకుంటే హైకోర్టు కూడా ఒక ఇది ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది. 4 వారాల్లోపు ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా స్పీకర్కి ఒక డైరెక్షన్ అయితే ఇచ్చింది. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అంటారు? మీ సీఎం వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారు ఇప్పుడు పార్టీ మాత్రం? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మాకు 64 స్థానాలు గెలిచినప్పటికీ ప్రజారంజక పాలన అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. దానిలో భాగంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెల్లారి నుంచే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా చేసే ప్రయత్నం వారు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా 5 సంవత్సరాల కాలం పాటు ప్రజలు మాండేట్ ఇచ్చి గెలిపించిన ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము అట్లాంటి పార్టీలో ఉండలేమని చెప్పేసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఆహ్వానించినాం.
అన్నాడు. అదే కాకుండా ఇప్పుడు కోర్టు సంబంధించిన 4 వారాల్లో తేల్చామని చెప్పేసి స్పీకర్ గారు డైరెక్షన్ ఇచ్చారు. స్పీకర్ గారికి అటానమస్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కోర్టుల్లో ఉన్నటువంటి వ్యవహారం గురించి మాట్లాడొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎక్కడ కూడా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే విషయంలో ఎవరు ఏది మాట్లాడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీగా కట్టుబడి. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో ఒక 6 మంత్రి పదవులు అయితే ఖాళీ ఉన్నాయి. మీ సీఎం కూడా రీసెంట్గా ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది మీకు తెలిసినంత వరకు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటికి 12 మంది మంత్రులు ఉన్నారు, ఇంకా 6 మంది ఖాళీగా ఉన్నారు. దానిలో భాగంగా రాని జిల్లాలు ఏదైతే ఉన్నాయో అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అదే కాకుండా సోషల్ జస్టిస్ ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి తర్జన పడతా ఉంది. దానిలో భాగంగా ఎస్టీ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి వారికి మైనార్టీలే కావచ్చు, అదేవిధంగా బీసీలకు కూడా సముచితమైన స్థానం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు భావించారు. అదేవిధంగా కేంద్ర నాయకత్వం కూడా ఆల్రెడీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఏ వర్గాలకు మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి స్థానం లేని వర్గాలు ఏదైతే ఉన్నాయో వారికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించి మంచి కూర్పుతో మంచి ఎవరైతే ప్రజల్లో ఉండి గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం ప్రధానంగా క్యాబినెట్లు తీసుకోవాలని చెప్పేసి భావించారు. దానిలో భాగంగా కూర్పు విషయంలో ఆల్రెడీ ఒక అంచనాకి రావడం జరిగింది. ఖచ్చితంగా పీడ దినాలు ఉన్నాయి కాబట్టి మంచి రోజులు వచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణ చేసి పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ చేయాలని, అదే కాకుండా చీఫ్ విప్పులు కావచ్చు, విప్పులు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, కౌన్సిల్లో చీఫ్ విప్ కావచ్చు, అధికార పక్ష నేత కావచ్చు, విప్పులు కూడా ఖాళీ ఉన్నాయి కాబట్టి అన్ని పోస్టులకు సోషల్ జస్టిస్ ఉండే విధంగా నింపాలని చెప్పేసి ఆల్రెడీ ఏఐసీసీ డైరెక్షన్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పీసీసీ నాయకత్వం అంతా కూడా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా కూర్పు జరగబోతోంది. ఎస్ రైట్. ఒకసారి హైడ్రా విషయానికి వస్తే హైడ్రా అనేది గత 2 నెలలుగా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎవరని అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా కూల్చేస్తుంది అక్రమ నిర్మాణాలు ఉంటే. అయితే ఈ ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ డైవర్ట్ చేసేందుకు ఈ హైడ్రా అని చెప్పి హైడ్రా మళ్ళీ ఆడుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏమో నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు, పేదవాళ్ళు ఉంటున్న చోట మాత్రం కూల్చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? అంటే ప్రధానంగా హైడ్రా దూకుడుగా వ్యవహరించడం మూలంగానే హైదరాబాద్లో ఈసారి వరదలు రాలేదు. గతంలో మనం చూసినాం వరదలు ఏ విధంగా హైదరాబాద్ని ఇబ్బంది గురి చేసారో, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఆనాడు జరిగిన సందర్భం మనం చూసినాం. కాబట్టి హైదరాబాద్లో హైడ్రా దూకుడు మూలంగా ప్రధానంగా చెరువులన్నిటి కూడా రక్షించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి దానిలో భాగంగా ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి రంగనాథ్ గారిని, ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారిని నియమించడంతో ప్రధానంగా ఇప్పటివరకు చాలా పెద్ద ఎత్తున చెరువులు రక్షించే కార్యక్రమం జరిగింది. ప్రధానంగా ఓల్డ్ సిటీలో ఎంఎం ఏరియాలో కూడా యాకత్పూర, బహదూర్పూర్ ఏరియాలో కూడా చెరువులు ప్రొటెక్షన్ కోసం ఆల్రెడీ హైడ్రా దూకుడు పెంచి అక్కడ దాదాపు 10-14 ఎకరాలు కాపాడిన సందర్భం. అదే కాకుండా ఎంఐఎం సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, కార్పొరేటర్ అడ్డొస్తే వారు అరెస్ట్ చేసి కూల్చిన సందర్భం మనం చూసినాం. అందులో తన మన అనే భేదం లేకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళున్నా, సినీ ప్రముఖులున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పలన్ రాజు గారి తమ్ముడు ఆనంద్ రాజు గారికి సంబంధించినటువంటి కట్టడాలున్నా కూడా తొలగించిన పరిస్థితి మనం చూసిన వెంటనే హైడ్రాకు తన మన అనే భేదం ఏం లేదు. ఖచ్చితంగా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాల విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఖచ్చితంగా సీరియస్గా వ్యవహరించాలని చెప్పేసి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో హైడ్రా పనిచేస్తాము. దానిలో భాగంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైడ్రా లాంటి సంస్థ ఉండాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. అంటేనే హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా హైడ్రాని తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెరువులు, నాలాలు కావచ్చు, కుంటలలో అక్రమ నిర్మాణాలు తొలగించే దానిలో హైడ్రా మొత్తం రాష్ట్ర వ్యాప్తం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేదు. నిన్న కోర్టుకు వెళ్తే కూడా 99 జీవో ఏదే హైడ్రా ఏర్పాటు ఏ విధంగా చేసిరో దాని మీద ఎలాంటి స్టేలు ఇవ్వలేమని చెప్పిరంటే హైడ్రా పనితనం చాలా బాగుందని చెప్పేసి ప్రజలు కావచ్చు, అదేవిధంగా కోర్టు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులంతా కోరుకుంటా ఉన్నారు. చిన్న చిన్న చెదురుమల సంఘటనలు చిన్న జరుగుతుండొచ్చు. ఖచ్చితంగా భవిష్యత్తులో హైడ్రా సంస్థ అనేది రాష్ట్ర వ్యాప్తం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. అయితే హైడ్రా ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా అంటే ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న చాలా మంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసాలు కూడా ఉన్నపలంగా కూల్చేసి వాళ్ళని ఆవాసం లేకుండా చూస్తున్నారు. అంటే వాళ్ళకి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? అంటే ఇప్పుడు మూసీని సుందరీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా 52 కిలోమీటర్ల వరకు సుందరీకరణ చేస్తే దాదాపు 12,000 హౌజెస్
బఫర్ జోన్లో ఉన్నాయి. కాబట్టి బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను గుర్తించి వారికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లా లేదా టీడీఆర్ సాయమా లేకపోతే ఇంకా ఆల్రెడీ ఇంకేం చేయగలుగుతామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఒక దశలో అంచనాకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకునే దానిలో భాగంగా, ఎందుకంటే వర్షాలు వస్తున్నప్పుడు ఇట్లాంటి చర్యలు పోయినట్లయితే ప్రధానంగా హైదరాబాద్ మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి విషయంలో ఖచ్చితంగా భవిష్యత్తులో పేదవారికి కావచ్చు మధ్యతరగతి ప్రజలకి ఇబ్బంది అయ్యే పని హైడ్రా చేయదు, ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలను కాపాడుకునే దానిలో భాగంగా హైడ్రా కూడా ముందుకు పోతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా హైడ్రా ఇంత దూకుడుగా వ్యవహరించకపోయినట్లయితే ప్రధానంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాలు జరగద్దంటే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి హైడ్రా భావించింది. కాబట్టి హైడ్రాకు పూర్తి స్థాయి అధికారులు ఇవ్వడంతో ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రంగనాథ్ గారికి పూర్తి స్థాయి అధికారులు ఇవ్వడంతో ప్రభుత్వం ఎలాంటి పెత్తనం వారి హైడ్రా మీద వ్యవహరించడం మూలంగా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పేద మధ్యతరగతి ప్రజలకు నష్టమయ్యే పనులు హైడ్రా కావచ్చు ప్రభుత్వం కావచ్చు చేయదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో అట్లాంటి నష్టాలు ఏమైనా ఉంటే కూడా వారి డబుల్ బెడ్రూమ్ కావచ్చు టీడీఆర్ కావచ్చు అదేవిధంగా వారికి పునరావాసం ఏ విధంగా కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తం చేసినట్లయితే భవిష్యత్తులో వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అదే కాకుండా ప్రకృతి విఘాతం కలగకుండా, హైదరాబాద్లో చెన్నైలో కావచ్చు అదేవిధంగా బెంగళూరులో వచ్చినటువంటి వాటర్ సమస్య రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హైడ్రా తరహా వ్యవస్థ ఉండాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. హైడ్రా అనేది మంచిగా పనిచేస్తుందని చెప్పేసి మంచి స్పందన వస్తూ ఉంది. కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులే దీన్ని అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. అయితే హైడ్రా మీద పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇక్కడ రేవంత్ రెడ్డి నడుస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ పెట్టుబడులన్నీ ఆంధ్రాకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు హైడ్రా పనిచేసేది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చే ప్రయత్నం హైడ్రా చేస్తూ ఉంది. మరి అక్రమ నిర్మాణాలు ఉండాలని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నాడా? ఇంకా సక్రమంగా చట్టబద్ధంగా ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళందరికీ మేలే జరుగుతుంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లలో తక్కువ ధరకి ఇస్తురని చెప్పేసి పేద మధ్యతరగతి ప్రజలు కావచ్చు అదేవిధంగా చాలామంది తెలవగా తీసుకుంటా ఉన్నారు. ఎందుకు తక్కువ ధరకు వస్తుందని అక్కడ పోయి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అవే లేనట్లయితే మంచిగా వ్యాపారం చేసే వరకు మంచి జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇది అవగాహన లోపం మూలంగానే కౌశిక్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లలో అదేవిధంగా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ఉంది, అది కూడా త్వరలో కూల్చుతారు. ఎందుకంటే పిరంగి నాల మీద వాళ్ళ ఏర్పాటు చేసుకురు కాబట్టి నాలాల మీద కావచ్చు బఫర్ జోన్లో కావచ్చు ఎఫ్టీఎల్ కావచ్చు అక్రమ కట్టడాలు ఏది ఉన్నా అది తన మన అనే భేదం లేకుండా కూల్చాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తనది ఉన్నా కూడా కూల్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారంటే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది జరగవద్దని చెప్పేసి హైడ్రా పనిచేస్తూ ఉంది. హైడ్రా మీద అనవసరమైన ఆరోపణలు కౌశిక్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేస్తే ప్రజలు ఎవరు హర్షించరు. వారు హుజూర్నగర్ పోయి ప్రజలు ఇబ్బందులు ఉంటే అక్కడ పోయి ఆ సమస్యలు పరిష్కరించకుండా ఇక్కడ వచ్చి గాంధీ గారి వివాదం కావచ్చు అదేవిధంగా హైడ్రాని అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది అయ్యే పని ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఇది కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తుంది. అయితే హైడ్రా విషయంలో అయితే ప్రభుత్వం అయితే ఒక ఖచ్చితమైన స్పష్టతతో ఉంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా దీనికి మద్దతు లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్లోనే కాదు ఖచ్చితంగా ఈ హైడ్రా అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరిస్తుంది. ఖచ్చితంగా ఈ ఏవైతే అక్రమ కట్టడాలు నాలాల మీద కానీ చెరువులు కానీ ఆక్రమించి వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదని కూడా స్పష్టం చేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇంకా చూసుకుంటే ఈ కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ విషయం మాత్రం అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, ఇందులో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం జోక్యం చేసుకోదని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అభితో మణిశంకర్, హైదరాబాద్.